అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'సఖి పెళ్లి నుండి ప్రేమ వరకు' 3వ భాగం. అర్జున్ దారి తప్పి ఖుషి ఇంటి ముందుకు చేరుకున్నాడు. అతను విశ్రాంతి తీసుకోవటానికి, ఫ్రెష్ అప్ అవటానికి తన ఇంటికి ఇచ్చి ఎక్కడ పెట్టాలో చెప్పి బయటికి వెళ్ళబోయింది ఖుషి. అడగ్గానే ఇంటికి ఇచ్చి మరీ సహాయం చేస్తున్న ఆమెని అనుమానంగా చూసి ఒక్క నిమిషం అంటూ వెళ్తున్న ఖుషిని ఆపాడు అర్జున్. ఖుషి వెనక్కి తిరిగి, మీరేం అడగబోతున్నారో నాకు తెలుసు. మీరు చూడటానికి ధనవంతుల్లానే ఉన్నారు. మా ఇంట్లో పోయే వస్తువులేవీ లేవు. ఉన్న వాటిని మీరు తీసుకెళ్తారన్న భయం లేదు. మీరు దారి తప్పారని అర్థమవుతుంది. విశ్రాంతి లేదు, అలసిపోయారు. కిచెన్లో నారింజ రసం ఉంది. ఆకలిగా అనిపిస్తే తాగండి. నేను మరో గంటలో వస్తాను. అప్పటి వరకు ఈ ఇల్లు మీదనుకోండి. అంటే మీదైపోదు, ఇల్లు నాదే, కానీ అప్పటి వరకు వాడుకోండి అంటూ గలగలా చెప్పి రాధ ఇంటికి బయలుదేరింది ఖుషి. అర్జున్ తన చేతిలో ఉన్న తాళాలని చూస్తూ కనుబొమ్మలతో పాటు భుజాలు కూడా ఎగరేసి, ఈ ఊర్లో అందరూ ఇంతే ఉంటారా అని తనలో తానే అనుకుంటూ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఆకలిగా అనిపించటంతో కిచెన్లో ఉన్న నారింజ రసం తాగి బాగా అలసిపోయి ఉండటంతో ఆ గదిలో ఉన్న బెంచ్ మీదే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు అర్జున్. రాధ ఇంటికి వెళ్ళిన ఖుషి అరగంటలోనే భయపడుతూ ఇంటికి తిరిగొచ్చింది. లోపలికి రావటంతోనే తలుపు గడి గట్టిగా వేసి అదిరే గుండె మీద చెయ్యి వేసుకుని ఆయాసపడింది. అర్జున్ గాఢ నిద్రలో ఉన్నాడు. ఖుషి వచ్చిన విషయం కూడా తెలియలేదు. ఇంట్లో ఉన్న అర్జున్ని మర్చిపోయి తన గదిలోకి వెళ్ళి బట్టలు బ్యాగ్లో కంగారుగా సర్దుకుంది. అప్పుడు రాధ ఫోన్ చేయటంతో భయపడుతూనే పికప్ చేసి, ఏమైంది, నేనిప్పుడే టౌన్కి బయలుదేరుతున్నాను అని ఆందోళనగా చెప్పింది ఖుషి. జాగ్రత్తగా వెళ్ళు, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యి, జిగ్గు వచ్చేలోపు వెళ్ళిపో అంటూ కాల్ కట్ చేసింది రాధ. ఖుషి అరగంట క్రితం రాధ ఇంటికి చేరుకునేసరికి రాధానే హడావుడిగా బయటికి రావటం కనిపించి, అంతలోనే ఉరుకులు పరుగులేంటి, నీకు కాబోయే వాడిని కలవటానికా నవ్వుతూ సరదాగా అంది ఖుషి. నా బొంద, నీ దగ్గరికే బయలుదేరాను అని రాధ చెప్పబోతూ ఉండగా ఆమె ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద శ్రీను మామ అని చూడగానే, వీడి గురించి చెప్దామని నీ దగ్గరకు వస్తున్నాను అంటూ కాల్ పికప్ చేసి లౌడ్ స్పీకర్ ఆన్ చేసింది రాధ. మా అన్న జిక్కు ఇప్పుడే జైలు నుండి విడుదలయ్యాడు. దాని అకౌంట్ క్లోజ్ చేసి ఇంటికి తీసుకొస్తాను, నువ్వింట్లోనే ఉండు అని చెప్పి అటువైపు వ్యక్తి కాల్ కట్ చేశాడు. ఖుషి, నా మాట వినవు కదా, ఈ ఊరు రావద్దంటే వస్తావు. నేనిప్పుడు పెళ్లి చేసుకోబోయేది కూడా వీడి వల్లే. నా గురించి తెలియాల్సినవి చాలా ఉన్నాయి, కానీ అవన్నీ నేను చెప్పుకోలేను. ఆ జిగ్గుగాడు వచ్చేసరికి నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపో అని రాధ చెప్పగానే భయపడుతూ ఇంటికొచ్చింది ఖుషి. తన బట్టలు బ్యాగ్లో సర్దుకుని ఇంట్లో నుండి బయటికి రావడానికి తలుపు తెరవబోతుండగా బయట జిగ్గు అరుపులు వినిపించాయి. వెంటనే వెనక్కి తిరిగి ఇంటి వెనకాల నుండి వెళ్ళిపోదామనుకుంది. అప్పుడే బెంచ్ మీద గాఢ నిద్రలో పడుకున్న అర్జున్ కనిపించగానే, ఎన్నాళ్ళు ఇలా తప్పించుకుంటూ ఉంటాను, ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిందే అనుకుంటూ ఓ ఉపాయం తట్టి బ్యాగ్ని పక్కన పెట్టేసి ధైర్యంగా తలుపు తీసి జిగ్గు ముందు నిలబడింది ఖుషి. ఏంటి, నా మీద మోజు పెరిగినట్టుంది, ధైర్యంగా ఎలా వచ్చి నిల్చున్నావు? మీ తాతయ్య పోయాడు, మీ నాన్న పోయాడు, నువ్వు ఒంటరిదానివి, నేను ఒంటరివాడిని. వయసులో పెద్దవాడినని ఆలోచించకు. బాడీని గట్టిగా పెంచాను. జైలు తిండి తిని కండ బాగా పట్టింది. సంవత్సరం తిరిగేలోపు నీతో కేకలు పెట్టిస్తాను. జిగ్గు మాటలకి ఖుషీకి అసహ్యంగా అనిపించింది. జిగ్గు మీద పాత కేసులు చాలానే ఉన్నాయి. అతను బయట తిరిగేదానికంటే ఎక్కువగా జైల్లోనే ఉంటాడు. అతన్ని ఎదిరించే ధైర్యం ఆ ఊర్లో ఎవ్వరికీ లేదు. కానీ అతన్ని గతంలో ఖుషి ఎదిరించింది, జైలుకి వెళ్లేలా చేసింది. జిగ్గుకి జైలుకి వెళ్ళటం కొత్త కాదు, కానీ ఖుషి ఎదిరించటమే అతని ఆహాన్ని దెబ్బతీసింది. అందుకే జైలు నుండి విడుదల కాగానే ముందుగా నిన్నే పెళ్లి చేసుకుంటాను అంటూ శబదం పట్టాడు. అటుగా వెళ్తున్న గ్రామాధికారి ఒకరు జిగ్గుని ఖుషీని చూసి అక్కడ పరిస్థితి అర్థం చేసుకుని, జిగ్గు, నువ్వు ఇలా ఆడపిల్లల్ని ఏడిపించటం మంచిది కాదు. ఆయన ఎన్నల్లిలా నేరాలు చేస్తూ ఉంటావు. నువ్వు ఆ రాత్రి వేళ పనికి వెళ్ళే ఆడపిల్లని బలాత్కరించబోయావు. నువ్వు చేసింది తప్పు. ఊర్లో పెద్దవాళ్ళ మాట వినవు. అందుకే ఆ అమ్మాయి నిన్ను పోలీసులకు అప్పచెప్పాల్సి వచ్చింది అని భయపడుతూనే తడబడుతూ అన్నాడు గ్రామాధికారి. నాకే ఎదురు నిలబడి మాట్లాడే ధైర్యం వచ్చిందా?
ఇదే నన్ను పెళ్లి చేసుకుంటే ఎవరిని బలాత్కరించను అంటూ ఖుషి వైపు చూసి వెకిలిగా నవ్వాడు చిక్కు. ఖుషి అతని వైపు అసహ్యంగా చూసింది. నువ్వనుకున్నట్టు నేను ఒంటరిగా లేను. నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు ఇంట్లోనే ఉన్నాడు. మా ఇద్దరికి త్వరలోనే పెళ్లి జరగబోతుంది. నువ్విలా మాట్లాడేవంటే ఊరుకునేదే లేదు. జిక్కు నుండి తప్పించుకోటానికి అబద్ధం చెప్పింది ఖుషి. జిక్కు లోపల పడుకున్న అర్జున్ వైపు తొంగి చూశాడు. అర్జున్ స్పృహలో లేనట్టు నిద్రమత్తులో ఉన్నాడు. ఇలా గొడవ జరుగుతూ ఉండగా ఊర్లో ఒక్కో వ్యక్తి చేరి ఏదో అద్భుతాన్ని చూసినట్టు చూస్తున్నారు. జిక్కు చుట్టూ ఉన్న అందర్నీ చూస్తూ, మన ఊరుకు ఆనవాయితీ ఉంది. పెళ్లి కాకుండా ఏ అబ్బాయి అమ్మాయి ఒక్క ఇంట్లో ఉండకూడదు. పెళ్లి చేసుకోబోయేవాడైతే ఇక్కడెందుకున్నాడు? అబద్ధం చెప్తున్నావా అంటూ జిక్కు ముందుకు వస్తుండగా గ్రామాధికారి అతని భుజం మీద చెయ్యి వేసి ఆపి, త్వరలో చేసుకోబోతున్నామని చెప్పారు కదా, అమ్మాయి ఊర్లో ఉండట్లేదు. అందుకే మనకి ఈ విషయం తెలియలేదు. అప్పుడు కాకపోతే ఇప్పుడు చేద్దాం. తర్వాత వాళ్ళు పద్ధతి ప్రకారం చేసుకుంటారు. మన ఊరి కట్టుబాట్లు కూడా చెరిగిపోవు. ఇక నువ్వు ఆ అమ్మాయి వైపు చూడటం మంచిది కాదు. గ్రామాధికారి కూడా ఖుషి వైపు చూసి ఆమెని సమర్థిస్తున్నట్టు అన్నాడు. బయటంతా గోలగా ఏదో సందడిగా అనిపించటంతో నిద్ర లేచాడు అర్జున్. కళ్ళు నలుముకుంటూ తల విదిల్చుకుంటూ బయటికి రాగానే ఆ చుట్టూ జనంలో ఉన్న అన్వేష్ అర్జున్ని చూసి, అది మన హీరో ఎంట్రీ ఇలా జరిగింది. వాడికన్నా తెలుసో తెలీదో ఇప్పుడు వాడి పెళ్లి జరగబోతుందని అని చిన్నగా గొనుక్కుంటూ అర్జున్ అంటూ చెయ్యి ఊపాడు అన్వేష్. అతన్ని చూడగానే అర్జున్కి కోపం వచ్చింది. నువ్వొచ్చింది నన్ను తీసుకెళ్లడానికా, ఈ ఊర్లో వదిలేయడానికా? ఎటుపోయి చచ్చావు అంటూ కసురుకున్నాడు. అంటే అంత పొద్దున్నే నువ్వు ఫోన్ చేసి పిలిచావని నేనేమీ తినలేదు, బాత్రూంకి కూడా వెళ్ళలేదు అంటూ తన 2 వేళ్ళు చూపించి, ఎలాగూ ఊరే కదా అని అలా పని కానిచ్చుకొని వచ్చాను. ఈలోపు నువ్వు కనిపించలేదు అంటూ అన్వేష్ ఆ జనాన్ని దాటుకుంటూ వచ్చి అర్జున్ ముందు నిల్చున్నాడు. ఏడ్చావులే, ఏదైనా దారి దొరికిందా? ఇంటికి వెళ్ళడం వీలవుతుందా అని అర్జున్ అంటూ ఉండగానే గ్రామాధికారి ఓ తాళిని అందిస్తూ, బాబు, ఇది అమ్మవారి గుడిలో పూజ చేసిన తాళి. దీన్ని అమ్మాయి మెడలో కట్టు అంటూ చేతికి అందించాడు. అర్జున్కి అక్కడేం జరుగుతుందో, అతనేం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. అన్వేష్ వైపు అయోమయంగా చూశాడు. అతని భుజాలు ఎగరేస్తూ, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అంటూ భారంగా తల ఊపాడు. చుట్టూ ఉన్న జనాన్ని, అన్వేష్ని, ఎదురుగా ఉన్న ఖుషీని చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది అర్జున్కి. తన సమస్యల్లో ఏమీ తెలియని అర్జున్ని లాగినందుకు బాధగా అనిపించింది ఖుషీకి. కానీ ఆ ఊరి జనం ముందు ఈ పెళ్లి నుండి తప్పించుకోలేక తలదించుకుని గిల్టీగా ఫీల్ అవుతూ నిలబడిపోయింది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ తాళిని తీసుకుని కట్టు అని మరో గ్రామాధికారి అనటంతో స్పృహలోకొచ్చిన అర్జున్, వాట్ ది హెల్, ఏం జరుగుతుంది ఇక్కడ? నేనెందుకు ఈ తాళిని కట్టాలి అని కోపంగా అరిచాడు. గ్రామాధికారికి అర్జున్ మంచివాడిలా అనిపించాడు. జిగ్గు నుండి ఖుషిని తప్పించాలంటే అర్జున్తో పంపించడమే మంచిదనుకుని, పెళ్లి కాని ఓ ఆడపిల్లింట్లో ఇలా ఉండటం మానవాయితీ కాదు. మీకేమన్నా ఆచారాలుంటే ఆ పద్ధతి ప్రకారం మళ్ళీ పెళ్లి చేసుకోండి. కానీ ఇక్కడ మా ఊరి వాళ్ళ ముందు పెళ్లి చేసుకుని తీరాల్సిందే. ఒక ఆడపిల్లని మోసం చేశావంటే మా ఊర్లో పడే శిక్ష ఏంటో తెలుసా? చెట్టుకు కట్టేసి తోలు తీసి ఆ ఆడపిల్లకి చెప్పులు కుట్టిస్తాము. గ్రామాధికారి అనగానే అర్జున్ ఖుషీ వైపు కోపంగా చూశాడు. ఖుషీకి తప్పు చేసినట్టు అనిపించింది. బాధగా అనిపించి తలదించుకునే ఉంది. తను కావాలనే ఇదంతా చేసిందని అనుకున్నాడు అర్జున్. పక్కనే ఉన్న అన్వేష్, బావా, ఈ ఊరి కట్టుబాట్లు వేరు. ఇక్కడికి ఎవ్వరూ రారు. వీళ్ళు ఎవ్వరి మాట వినరంట. నేనిందాక ఊర్లో తిరిగాను కదా, మొత్తం తెలుసుకున్నాను. రేపటి సంగతి మళ్ళీ ఆలోచిద్దాం. ప్రస్తుతానికి వాళ్ళు చెప్పింది చేయటం తప్ప మరో మార్గం లేదు అంటూ అర్జున్ చెవిలో చిన్నగా గునిగాడు. అర్జున్కి తను నిద్రలేచేసరికి ఇదంతా జరగటంతో చిరాగ్గా అనిపించింది. ఆ అమ్మాయిని మోసం చేసి ఈ ఊరు నుండి బయటికి వెళ్ళలేవు అంటూ చుట్టూ ఉన్న గుంపులో నుంచి ఎవరో అరిచారు. ఆ అబ్బాయి చూడ్డానికి బానే ఉన్నాడు, ధనవంతుడిలా ఉన్నాడు. కానీ ఇదేం బుద్ధి, ఆ అమ్మాయిని మోసం చేస్తాడా అని తలా ఒకరు మాట అంటూ ఉండగా గ్రామాధికారి బలవంతం పెట్టడంతో అతని చేతిలో నుండి తాళి అందుకోక తప్పలేదు అర్జున్కి. అది వర్షాకాలం కావటంతో ఆ ఊరికొచ్చే మార్గంలో కొండచరి ఒకటి విరిగి పట్టంతో ఓ విలేకరి ఆ వార్త కోసం పుంగనూరొచ్చాడు. ఆ ఊర్లో గుంపుగా అందరూ ఉండటంతో అక్కడేం జరుగుతుందో చూడటానికి వెళ్ళాడు.
ఖుషీ మెడలో తాళి కడుతున్న అర్జున్ని చూసి ఆశ్చర్యపోయి తన కెమెరాకి పని కల్పించాడు. ఎవరికీ తెలియకుండా 2 ఫోటోలు తీసుకుని వెంటనే అక్కడి నుండి బయలుదేరాడు ఆ విలేకరి. చుట్టూ ఉన్న ఊరి వారంతా ఖుషీ జీవితం బాగుంటుందని సంతోషించారు. అర్జున్ కళ్ళల్లో కనిపిస్తున్న ఆ కోపం తాలూకు వేడిని తట్టుకోలేక ఖుషీ వెంటనే తల పక్కకి తిప్పుకుంది. అర్జున్కి ఇదంతా చాలా అవమానంగా అనిపించింది. బ్రహ్మ రాక్షసుడిలా మారిపోయి ఆమె మీద ముళ్ళ కిరీటం పెట్టాలనిపించింది. అమాంతం చేతికి చేజిక్కించుకొని 2 ముక్కలుగా చీలుస్తూ చంపేయాలన్నంత కోపం వచ్చింది. వాళ్ళ పెళ్లిని మొత్తం ఓ చెట్టు చాటు నుండి చూస్తున్న రాధాకి చాలా సంతోషంగా అనిపించింది. కానీ తనకి తెలియని విషయం ఏంటంటే పిల్లి చేతిలో నుండి జారి పులి చేతిలో పడిందని. ఖుషీ, నీ జీవితం ఇప్పటి నుండి సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. మళ్ళీ నిన్ను కలవాలంటే ఎప్పటికో తనలోనే అనుకుంటూ తన స్నేహితురాలు గురించి ఆనంద బాష్పాలు కార్చింది రాధ. మన ఊరమ్మాయికి కళ్యాణం జరిగింది, రాత్రికి సంబరాలిక్కడే అంటూ గ్రామాధికారులు వెల్లడించటంతో అందరూ సంతోషంగా ఇంటికి చేరుకున్నారు. ఆ రాత్రి అర్జున్కి ఖుషీకి ఫస్ట్ నైట్ అంటూ రకరకాల పాటలు పాడారు, డాన్సులు చేశారు. అన్వేష్ ఆ ఊరి వారందరితో కలిసి ఆడాడు పాడాడు. అసలు ఇదంతా వీడి వల్లే జరిగింది, లేకపోతే ఊర్లోకే వచ్చేవాడిని కాదు, ఈడియట్. వారితో కలిసి సంతోషంగా ఎగురుతున్న అన్వేష్ని చూసి తిట్టుకున్నాడు అర్జున్. గదిలో ఉన్న అర్జున్కి ఖుషీకి గ్రామాధికారి భోజనం పంపించాడు. అది చూడగానే ఖుషీకే కాదు అర్జున్కి ఆకలిగా అనిపించింది. ఉదయం నుండి ఏమీ తినలేదు, ఇంకాసేపు అలానే ఉంటే కళ్ళు తిరిగి పడిపోవటం ఖాయమనుకుంటూ ఖుషీ తన భోజనాన్ని అందుకుంది. తినడానికి సిద్ధమవుతూ ఉండగా అర్జున్ గుర్తొచ్చి అటువైపు చూడగానే అతను టేబుల్ మీద పెట్టిన భోజనం వైపు కోపంగా చూస్తున్నాడు. ఖుషీ లెగిసి ఆ ప్లేట్ అందుకుని, అలా చూస్తే భోజనం దగ్గరికి రాదు, నా మీద కోపం ఉంది నాకు తెలుసు, కానీ భోజనం మీద చూపించకండి అంటూ మంచం మీద కూర్చున్న అర్జున్ పక్కన చిన్నగా ప్లేటుని పెట్టి ఆమె వెళ్ళి కింద కూర్చుని తన భోజనం తినటం మొదలుపెట్టింది. అర్జున్ ఆకలికి ఆగలేక ఆ ప్లేట్ని అందుకొని మొత్తం తినేసి వెంటనే అదే మంచం మీద పడుకున్నాడు. బయట అందరూ సంతోషంగా గడిపిన వారంతా ఒక్కొక్కరిగా 11 గంటల కల్లా ఖాళీ చేశారు. అన్వేష్, హ్యాపీ ఫస్ట్ నైట్ రా అని తలుపు దగ్గర నుండి గట్టిగా అరిచి నిద్రపోవటానికి గ్రామాధికారింటికి వెళ్ళిపోయాడు. ఆ మాట వినగానే తలుపులు పగల కొట్టుకుంటూ వచ్చి అన్వేష్ తల పగల కొట్టాలన్నంత కోపం వచ్చింది అర్జున్కి. ఉదయం నుండి జరిగిందంతా తలుచుకుంటూ అలానే పడుకున్నాడు అర్జున్. అక్కడే నేల మీద కూర్చున్న ఖుషి ఇబ్బందిగా అతన్ని చూస్తూ, ఇదంతా నా వల్లే, ఆ జిక్కుగాడి నుండి తప్పించుకోవటానికి ఇలా మాట్లాడాల్సి వచ్చింది, ఇంత అవుతుందని నేను అనుకోలేదు అంటూ తన మెడలో ఉన్న తాళిని తీసి దాన్ని చూస్తూ, ఇలా సంబంధం లేకుండా కట్టిన తాళికి విలువ ఉంటుందా, అర్థం ఉంటుందా? అయినా అతనికి ముందే పెళ్ళయిందో లేదో తెలియదు, ఎవరినైనా ప్రేమించాడేమో, ఊరి వాళ్ళ బలవంతం మీద ఇలా కట్టేశాడు. అలాంటి అతన్ని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. ఉదయం నేను నిద్ర లేవగానే పట్నం వెళ్ళిపోతాను, అతను తన దారిన తను వెళ్ళిపోతాడు, నేనెప్పటికీ అటు రాకూడదు. నిజంగా ఇదే సరైన ఆలోచన, ఇలా చేస్తేనే మనశ్శాంతిగా ఉంటుంది. ఈ తాళి గురించి తర్వాత ఆలోచిద్దాం అని తనలో తానే ఆలోచించుకుని ఏవో లెక్కలేసుకుని మనసు ప్రశాంతత చెందాక నిద్రపోయింది ఖుషి. ఇక్కడ కళ్యాణం జరుగుతున్న సమయంలో మాస్టర్ రాజారాం ఖుషి మొబైల్కి చాలాసార్లు కాల్ చేశారు. ఖుషి ఎప్పుడు మాట్లాడకుండా ఉండదు, వెళ్ళిన వెంటనే ఎప్పుడు బయలుదేరుతుందో వెంటనే కాల్ చేసి చెప్తుంది. అలాంటిది ఎన్నిసార్లు చేసినా కాల్ పికప్ చెయ్యకపోవటంతో ఖుషీకి ఏదైనా జరిగిందేమోనని అనుమానం వచ్చింది, భయంగా అనిపించింది. అతను కంగారుగా అటూ ఇటూ తిరగటం చూసిన పార్వతికి ఏం జరిగిందో అడగాలనిపించింది. తనతో భర్త ఎప్పుడూ ఏది చెప్పడు, అడిగిన అనవసరమని నిశ్శబ్దంగా ఉండిపోయింది. జిగ్గు జైలు నుండి విడుదలయ్యాడని మాస్టర్ రాజారాంకి కూడా తెలిసింది. అతని ద్వారా ఖుషీకి ఏదైనా అపాయం జరిగిందేమోనని భయపడ్డాడు. అటూ ఇటూ తిరుగుతూ పార్వతి పూజ గదిలో ఉన్న దేవుడికి ఖుషీకి ఏం కాకూడదంటూ దండం పెట్టుకుంటుంది. అదే సమయంలో రాజారాం మొబైల్ రింగ్ అవటంతో స్క్రీన్ మీద ఖుషీ పేరు చూడగానే ఒకేసారి పొంగుకొస్తున్న ఆతృతతో కాల్ పికప్ చేసి, అమ్మ ఖుషీ, ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, నీకేదైనా జరిగిందేమోనని భయపడ్డాను అంటూ ఆందోళనగా అడిగాడు. రాజారాంకి ఖుషీ అంటే ఎంత ప్రేమో అతని గొంతులోని బాధే చెప్తుంది. మొబైల్ చూసుకోవటం మర్చిపోయాను, మీవి 20 వరకు మిస్డ్ కాల్స్ ఉన్నాయి,
నిద్రలేవగానే మీకే మొదటి కాల్ చేస్తున్నాను అంటూ ముందు రోజు ఏం జరిగిందో, అర్జున్తో కళ్యాణం ఎలా జరిగిందో మొత్తం వివరించింది ఖుషి. అదేంటి, ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో వివాహం జరిగిందా అంటూ షాక్ అయ్యాడు రాజారాం. నేను ఇలా జరుగుతుందని అనుకోలేదు మాస్టారు. చిక్కు నుండి తప్పించుకుందామనుకున్నాను, కానీ నా వల్ల ఇంకొకరిని ఇబ్బంది పెట్టాలనుకోలేదు. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు అని బాధపడుతూ చెప్పింది ఖుషి. నేను అబ్బాయితో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను, ఇప్పుడే బయలుదేరొస్తున్నాను అని రాజారాం ఖుషీకి ధైర్యం చెప్పి కాల్ కట్ చేసి వెంటనే తన దగ్గరికి వెళ్ళటానికి బయలుదేరాడు. మాస్టర్ వచ్చాక అతన్ని నన్ను క్షమించమని అడగాలి. ఇది క్షమించే తప్పు కాకపోవచ్చు. తాళి ఎలా కట్టినా తాలే, కానీ ఇలా జరగకుండా ఉండాల్సింది అని తన మెడలో వేలాడుతున్న తాళిని గుప్పెట్లోకి తీసుకొని అనుకుంది ఖుషి. అన్వేష్ అర్జున్ని చేరుకున్న తర్వాత అర్జున్ తన మొబైల్ని కారులోనే వదిలేశాడు. దానికి ఛార్జింగ్ కూడా లేకపోవటంతో ఎవ్వరు ప్రయత్నించినా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. అర్జున్ కోపంతో ఫుల్లుగా ఛార్జ్ అయి ఉన్నాడు, అందుకే మొబైల్ ఛార్జింగ్ గుర్తు రాలేదు. రాజారాం ఖుషి దగ్గరికి వెళ్ళి వెంటనే వస్తానంటూ పార్వతికి చెప్పి బయలుదేరబోతుండగా, మనమ్మాయికి ఏదైనా జరిగిందా, నాకు చెప్పకుండా మీరు దాస్తున్నారా అంటూ అతని కంగారుని చూసి కోపంగా అడిగింది పార్వతి. అలాంటిదేమీ లేదు, ఖుషి ఆరోగ్యంగానే ఉంది, నువ్వెక్కువగా ఆలోచించకు, నేను వెంటనే వస్తాను అని రాజారాం ముందుకు అడుగులు వేయబోతుండగా పార్వతి అడ్డుపడి, నా దగ్గర మీరేదో దాస్తున్నారు, నేను మీతో వస్తాను అంటూ మొండిగా నిల్చుంది. రాజారాంకి అక్కడేం జరిగిందో చెప్పక తప్పలేదు. ఖుషి వివాహం ఎవరో తెలియని ఓ వ్యక్తితో జరిగింది అని తెలుసుకున్న పార్వతి వెంటనే కళ్ళు తిరిగి పడిపోయింది. అసలే అమ్మాయికి ఎలా ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నాను, నీకు ఇలాంటివన్నీ చెప్తే ఇలానే ఉంటుందని చెప్పలేదు అంటూ తనలో తనే తిట్టుకుంటూ వంటగదిలోకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి పార్వతి మొహం మీద చిలకరించాడు. పార్వతి స్పృహలోకి రాగానే బిగ్గరగా ఏడ్చేసింది. ఆమెకి జిగ్గు గురించి తెలీదు. జిగ్గు కాకుండా ఖుషి ఎవరిని పెళ్లాడినా పర్వాలేదు అనుకున్నాడు రాజారాం మాస్టారు. కానీ ఇప్పుడు చేసుకున్న అబ్బాయి ఎలాంటివాడో ఎవ్వరికీ తెలీదు. తనే స్వయంగా అబ్బాయిని వెతికి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి వివాహం చెయ్యాలనుకున్నాడు. కానీ జిగ్గు బారి నుండి తప్పించుకున్నందుకు సంతోషంగా అనిపించినా కొంచెం ఆందోళనగా కూడా ఉంది. జిగ్గు గురించి తెలియని రాజారాం భార్య పార్వతి ఆ సంఘటనని తట్టుకోలేకపోతుంది. నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుని వెంటనే తీసుకునొస్తాను, అప్పటి వరకు నువ్వు ఇల్లు దాటి బయటికి రాకు అంటూ పార్వతికి జాగ్రత్తలు చెప్పి బయలుదేరాడు రాజారాం. అతను బస్సులో ప్రయాణం చేస్తున్నంతసేపు ఖుషి తల్లి ఆ ఊరికి ఎలా చేరుకుంది, వారికి ఎలా పరిచయం అయింది, ఖుషీని తన కన్నబిడ్డలా ఎలా చూసుకున్నాడో తలుచుకున్నాడు రాజారాం. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.